మీరు పాలమూరు బిడ్డగా పాలమూరుకి చాలా అన్యాయం చేస్తున్నారు మీరు. ఇక్కడ బీజేపీ పార్టీ కూడా అన్యాయం చేస్తుంది. నేను మీటింగ్లో చూసిన మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి గారి మీటింగ్లో మన గౌరవ ఎంపీ గారు డికే అన్న గారు అంటున్నారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జూరాలకి వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది అని. 90% కంప్లీట్ అయింది అమ్మా. 2014లో మోదీ గారు మహబూబ్ నగర్కి వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా అని ప్రజల ముందల చెప్పాను కదా. 5 లక్షల మంది ప్రజల ముందల 12 సంవత్సరాలు అయింది. దాని గురించి ఒక మాట నువ్వు మాట్లాడినావా? నువ్వు గెలిచి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. ఒక్కసారన్నా నువ్వు మాట్లాడినావా పార్లమెంట్లో? అంతకుముందేమో మినిస్టర్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో, అప్పుడేమనకపోతుంది. ఇప్పుడు ఆయన జతకు పక్కపక్క నవ్వుకుంటా ఈడికెళ్ళి చేస్తే బాగుంటుందని చెప్తావు.